ఒకే ఒక్క పాట కోసం సినిమా మొత్తాన్ని వాయిదా వేశాడు బుచ్చిబాబు. ఆయన ప్లాన్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. అయితే పెద్ద సినిమా కోసం స్టార్టింగ్ నుంచి అంటే టైటిల్ కార్డ్ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా జనాల్లో ఎంత పాజిటివ్ వైబ్ అంటే అసలు ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా అసలు టైటిల్ పెట్టినప్పుడే ఇంత బజ్ వచ్చిందంటే ఇంకా మనం ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం పెద్ద సినిమాకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది ఎవరు కూడా అర్థం కాలేదు. సో కొంతమంది ఇటు జాన్వీ కపూర్ సైడ్ నుంచి అనుకుంటారు, ఇంకొంతమంది రామ్ చరణ్ గారి నుంచి అనుకుంటారు, ఇంకొంతమంది బుచ్చిబాబు గురించి అనుకుంటారు. సో ఈ విధంగా ఎవరి గురించి అనుకున్నా కూడా సినిమా మీద మాత్రం చాలా ఎక్కువగా బజ్ అయితే ఏర్పడింది. సో ఆ తర్వాత సినిమా నుంచి వచ్చినటువంటి చిన్న గ్లిమ్స్ కావచ్చు, ఆ తర్వాత పోస్టర్లు కావచ్చు, ఆ తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఆ తర్వాత ఇంకా దీనికి ఎదురే లేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సాంగ్ అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది మనం చూసాం. భాషతోని సంబంధం లేకుండా అది అర్థమైనా అర్థం కాకపోయినా రామ్ చరణ్ గారు చిక్రీ సాంగ్లో వేసినటువంటి ఆ ఒక హుక్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేయడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేశారు. ఆ వీడియోస్కి కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. సో ఆ విధంగా ఒక్క సాంగ్తోని సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చాలా హై స్టేజ్ అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. సో ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ పోస్టర్లు కావచ్చు, అండ్ అదేవిధంగా రై రై రారా సాంగ్ కావచ్చు, ఇంకా ఆఖరికి శ్రీరామనవమికి వచ్చినటువంటి పహిల్వాన్ గ్లిమ్స్, ఇంకా అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్ళు కూడా ఇంకా బ్లాంక్ అనమాట. మైండ్ అంతా కూడా బ్లాంక్, పనిచేయడం మానేసాయి. అరే ఇంత బాడీ ఎప్పుడు పెంచేశాడు, అసలు అది చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదే, శ్రీరామనవమి రోజు హనుమంతుడిలాగా మనకు ఆ పోస్టర్ ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంక అందరూ కూడా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అప్పటికే పీక్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకేంటి సినిమా ఎప్పుడు వస్తుందయ్యా బాబు అని చెప్పేసి ఇంకా టీం పైన ప్రెజర్ తీసుకురావడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే ఒకే ఒక్క సాంగ్ కోసం బుచ్చిబాబు గారు సినిమా మొత్తాన్ని కంప్లీట్గా పోస్ట్పోన్ చేశారనే వార్త నెట్టింట వినిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే షూటింగ్ మిగిలింది అని చెప్పేసి. అండ్ స్టార్టింగ్ నుంచి మృణాల్ ఠాకూర్ అన్నారు, వేరే ఎవరెవరో పేర్లు అన్నారు. సో ప్రజెంట్ అయితే లాస్ట్కి అయితే సంయుక్త మీనన్ పేరు అయితే వినిపిస్తుంది, కానీ ఆ పేరు కూడా ఇంకా ఫిక్స్డ్ కాదు. బట్ ఈ ప్రజెంట్ అయితే ఈ సినిమా కంప్లీట్ అంతా కూడా అయిపోయింది. బట్ ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే ఉంది. అది ఏ హీరోయిన్ చేస్తుంది, ఎవరు సెట్ అవుతారు ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్లో ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.